దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను, మీ పరిచర్యను, మీ ప్రయాణాలను దేవుడు అన్ని విషయాల్లో దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమడి మీకు వందనాలు, స్తోత్రానైనా రక్షకుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వించండి. మీ కృపల దయల వద్దలు చేయండి. మీ శ్రేష్టమైన మాటల చేత వారి హృదయాలు నింపి ప్రభువా వాక్యానుసారంగా జీవించుటకును బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభువా, అంధకార శక్తుల చేత పీడించబడుతూ ఉన్న అప్పుల భారంలో ప్రభువా కునారెలుచూ ఉంటే నాయన, ఏ కష్టంలో సమస్యలు కన్నీటి వేదనలో ప్రభు ఉన్న స్థితిలో ఉంటే అయ్యా ఇప్పుడే ఆదరించండి నాయన. మీ వాక్యం చేత ఆదరించి బలపరచండి. శిలువలో మీరు కార్చిన రక్తం చేత ప్రతి ఒక్కరిని ప్రోక్షించండి. విమోచన కార్యాలు జరిగించు నాయన. అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి కుటుంబాల్లో జరిగించమని, మీరే నిజరక్షకుడని తెలుసుకుని ఆయన మిమ్మల్ని అనుసరించడానికి కృప చూపించమని, బలపరచమని, మీ దాసుని నన్ను ప్రభువా మీ సిలువుతాడును మరుగుపరిచి మీరే ప్రత్యక్షత కనపరుచుకుని మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న లూకాసు సువార్త 21వ అధ్యాయము 37వ వచనంలో ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడ్డ మాటల్లో ప్రతిదినము పగటి కాలం అందేమో దేవాలయంలో బోధ చేసేవాడు ప్రభువు. రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. అంటే ఒలీవల కొండ అనుభవం యేసుక్రీస్తు ప్రభువాల్లో మనం చూస్తాం. ఒలీవల కొండ అనుభవం ఆయనకు బాగా ఇష్టం. యేసు ప్రభువారికి ఒలీవల కొండ అనుభవం చాలా ఇష్టం. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దైవ పరిచర్యలో కొనసాగుతూ ఆయన యోదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో సంచరిస్తూ సువార్త ప్రకటించారు. అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశారు, స్వస్థతలు చేశారు, సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు. ఈ రీతిగా జరిగిస్తూ అనేకుల్ని పీడిస్తున్న దురాత్మల నుంచి విడిపిస్తూ ఆయన సంచారం చేశారు. కనుక ఆయన కీర్తి సిరియా దేశం అంతా కూడా వ్యాపించింది. ప్రియమైన సాధారణంగా ప్రజలకి కొంతమందికి కొన్ని ఇష్టమైన ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో నివసించడానికి వీలు పడినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి దర్శిస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా యోదయలోని యెరూషలేముకు సమీపంగా ఉన్న ఒలీవల కొండ, ఆయన అది ఒక అనుభవం. ఆ కొండకు వెళ్ళటం ఆయనకి చాలా ఇష్టం. ఒలీవల కొండ ప్రియమైన కూడా ఒలీవల కొండ అనుభవంలో కూడా న్యాయాధిపతుల గ్రంథము మరి 9వ అధ్యాయంలో కూడా వ్రాస్తూ ఒలీవల కొండ అనుభవం గురించి అక్కడ రాస్తూ చక్కని మాట ఒలీవల గురించి రాయబడి ఉంది. రాజుగా మరి నియమించాలని చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఒలీవ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు 9వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం అంటాడు, మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో ఇది ఒలీవల కొండ. అంటే ఒలీవల చెట్లు ఉన్నటువంటి కొండ. ఈ ఒలీవల చెట్టు చెప్తుంది, నేను దేవునిని మానవుల్ని నా తైలం చేత సన్మానిస్తాను. అది అంటే ఒలీవల నూనె ద్వారా దేవునికి మరి మనం ఆరాధిస్తాం. అలాగే మానవులను కూడా అది తైలం చేత అభిషేకించబడుతుంది. కానీ తైలాభిషేక్, ఈ అభిషేకపు స్థితి ఉన్నటువంటి ఒలీవల చెట్లు ఉన్న కొండది ఒక అభిషేకానికి సాదృశ్యం. అయితే అలాంటి కొండ అనుభవంలో యేసు ప్రభువారు
మరి నడిచారు. కనుక మనకు కూడా అలాంటి అనుభవమే ఉండాలి. యేసు ప్రభువారు ఆయన ప్రతిదినం పగలు బోధ చేస్తూ రాత్రి వేళ ఒలీవల కొండ అనుభవం ఆయనకి ఉండేది. మనకు కూడా ఆ ఒలీవల కొండ అనుభవం ఉండాలి. ఎందుకంటే మనం పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. కానీ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అనుభవాలు ఏంటో మనం దాన్ని చూసి నేర్చుకుని ఆ అనుభవంలోనే మనం నడవాలి. ఈ ఒలీవల కొండ అనుభవం ఒక అనుభవం ఏంటంటే విమోచన అనుభవం. ఈ ఒలీవల కొండ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఒక అనుభవం ఏంటంటే విమోచన అనుభవం. ఇది యేసు ప్రభువారు ఇక్కడే మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్బగే బేతనయ్య అను గ్రామములకు వచ్చినప్పుడు, ప్రభు ఒలీవల కొండకు సమీపించినప్పుడు దానికి దగ్గరలో బేత్బగే బేతనయ్య అనే గ్రామాలు దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చిన ప్రభు ఏం చేశాడంటే, ఈ బేత్బగే అనే గ్రామంలో కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని విప్పి తోలుకురండి అన్నాడు. అక్కడ ఎవరైనా ఎందుకు విప్పుతున్నారని అడిగితే, ఇది ప్రభువు కావలసి ఉందని చెప్పండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కట్టబడి ఉన్న స్థితి. గాడిద అనేది ప్రియమైన అది ఎలాంటి పరిస్థితి అని అంటే, దాని లక్షణాలన్నీ కూడా ఎప్పుడు బరువులు మోసే లక్షణం. అది జ్ఞానం లేని జంతువు, బరువులు మోసేటటువంటి లక్షణం. పైకి సాధు జంతువులా కనపడ్డా అది కీడు చేసేటటువంటిది. మరి ఎవరైనా దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని వెనకాళ్ళతో అది తన్నేటటువంటి అనుభవం. అందుకని ఏదైతే పనికిమాలిన జ్ఞానం లేని స్థితి గాడిద ఉందో, ఆ గాడిద గురించి మనం కట్టబడి ఉంది అన్నాడు. అది బరువులు మోసేది, జ్ఞానం లేనిది. దాన్ని విప్పి తోలుకు రండి అన్నాడు ప్రభు. ఎక్కడ ఒలీవల కొండ మీద నుంచి ప్రభు ఆజ్ఞనిచ్చాడు. అంటే ఆ గాడిదంటే గాడిదని కాదు, కానీ దానికి మానవునికి అది సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. మానవుడు కూడా ఈనాడు పాప భారం మోస్తూ కట్టబడి ఉన్నాడు. ఆ పాపానికి కట్టబడి ఉన్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే ఈ పాపం వలన మానవుడు మరణంలోకి వెళ్ళిపోతున్నాడు. మరణం వల్ల ఏమవుతుందంటే అది రెండవ మరణం, అగ్నిలోకి వేయబడతాడు. అగ్ని ఆరదు, పురుగు చావు. కనుక అలాంటి స్థితిలో ఉన్న మానవుడిని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, విప్పి తోలుకురండి. అంటే విమోచన కార్యం. అందుకనే మనకి నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ఎందుకంటే గాడిద అనేది ప్రతిష్ఠించడానికి వీలు లేని జంతువు. అందుకని ప్రభువు అన్నాడు, దానికి ప్రతిగా గొర్రెపిల్లని ప్రతిష్ఠించండి. ఎందుకంటే దానికి అలాగే గాడిదతో పోల్చబడ్డ మానవుడు పాప భారంలో ఉండగా, ఆ మానవుడికి బదులుగా యేసుక్రీస్తు ప్రభువారి గొర్రెపిల్లగా సెలవులో మనందరికి విమోచన కార్యం చేశాడు. కనుక ఈ ఒలీవల కొండ అనుభవంలో ఏంటంటే యేసు ప్రభువారు ఒక విమోచన కార్యాన్ని చేస్తున్నారు. కానీ ఈ ఒలీవల కొండ అనుభవం మనం గమనించగానే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. అందుకని మీ దేహంతో దేవుని మహింపరచండి అంటాడు. ఇది విమోచన అనుభవం. ఒలీవల కొండ అనుభవం ఏంటంటే విమోచన అనుభవం. నీవు పాపంలో ఉండగా యేసు ప్రభువారు ఆయన రక్తం ద్వారా నేను విమోచించాడు. అందుకని యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోతున్నారు. ఈనాడు ఇంకా చాలామంది యేసుక్రీస్తు గురించి తెలిసినా, ఆయనలో విమోచన శక్తి ఉందని తెలిసినా ప్రియమైన ఆయన్ని ఇంకా రక్షకునిగా అంగీకరించట్లేదు. ఇంకా పాప భారంతోనే ఉన్నారు. కనుక చాలామంది ఈ పాప భారాన్ని తీసివేసుకోవడానికి రకరకాలుగా తంటాలు పడుతున్నారు. కానీ ఒకటే మార్గం ఏంటంటే యేసు రక్తం మాత్రమే. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే మనము విమోచించబడతాం. ఈ ఒలీవల కొండ అనుభవం ఏంటి? విమోచన అనుభవం. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగొచ్చేతును. విశ్రాంతి అనగా విమోచన. మీరు పాప భారంతో ప్రయాసపడుతూ ఉన్నారు, నేను విమోచన కలగజేస్తాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిలువ కార్యం ద్వారా ప్రియమిరుడా మరి మనకు విమోచన కలగజేస్తూ ఉన్నాడు.
అందుకని కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6:2 అంటాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ప్రియమైన ఈ కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసుక్రీస్తు ఆయన పరిచర్యలు చేసినది ఏంటంటే పాపాల నుంచి, రోగాల నుంచి, దురాత్మ బంధకాల నుంచి అనేకులను విడిపించారు. అలాగే పాపాత్మలను పరిశుద్ధులుగా మార్చారు. ఆయన విమోచన అనుభవం. ఇప్పుడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ బంధకంతో బంధించబడినావో, అందుకనే భక్తులకి శిష్యులు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష. రెండే ఉద్దేశాలు, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ప్రభు ఈ విమోచన అనుభవంలో నీతో మాట్లాడుతున్నాడు. ఒలీవల కొండ అనుభవంలో ఆయన విమోచన అనుభవం ఏంటంటే యేసు రక్తంలోనూ కడగబడదు. యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే రక్షించబడతావు, విశ్వాసం ఉంచకపోతే శిక్షించబడతావు. అక్కడ అగ్నిఆరాధ పురుగు శాశ్వత కాలం అగ్నిలో ఉండాలి. ఇది ఒక అనుభవం ప్రియమైన. రెండోది ఒలీవల కొండ అనుభవం, విజ్ఞాపన అనుభవం. రెండోది అనుభవం ఏంటంటే విజ్ఞాపన అనుభవం. చూడండి, అక్కడే లూకాసు వార్త 22:39 రాయబడ్డ మాట, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళారు. మరలా ఇక్కడ ఒలీవల కొండ అనుభవం గురించి రాస్తూ ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు వాడుక చొప్పున ఒలీవల కొండకు, అయితే ఆ వాడుక ఆయనకి దేనికోసం వెళ్ళాడు? ఆ చోటుకు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి. దేనికోసం వెళ్ళంటే ప్రార్థన. పగలంతా కూడా దేవాలయంలో బోధ, రాత్రంతా ఒలీవ కొండలకు వెళ్ళి ప్రార్థన అనుభవం. ఇదేంటంటే ఇది విజ్ఞాపన అనుభవం, ప్రార్థన అనుభవం, మనవులు చేసుకునేటటువంటి అనుభవం. ఒలీవల కొండ అనుభవం ఏంటంటే మనకు ఆ అనుభవం ఉండాలి. ఒలీవల కొండ నీ జ్ఞాపకం రాగానే యేసుక్రీస్తు విమోచన కార్యం శిలువ ద్వారా చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంటే పాపం నుంచి విమోచించబడి పరలోకంలో చేర్చబడతామని నీ జ్ఞాపకం రావాలి. ఒలీవల కొండ అనుభవంలో నువ్వు విమోచించబడతావు, యేసునందు జ్ఞాపకం రావాలి. రెండో అనుభవం ఏంటంటే విజ్ఞాపన అనుభవం, ప్రార్థన అనుభవం. యేసు ప్రభువు వారు అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అక్కడే లూకాసు వార్త 22:46 అంటాడు, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్టు లేచి ప్రార్థన చేయుడు అని వారితో చెప్పారు. ఒలీవల కొండల అనుభవంలో ఏంటంటే వాళ్ళని ప్రార్థన. ఆయన కూడా ఎంత ప్రార్థన చేశాడంటే 44 అంటాడు, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె అంతగా ప్రార్థన చేశాడు ప్రభు. కనుక ఒలీవల కొండ అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవం, విజ్ఞాపన అనుభవం. కనుక ఆయన ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో మీరెందుకు నిద్రించుతున్నారు? ఈరోజు చాలామంది ఆత్మీయ నిద్రలో ఉన్నారు ప్రార్థన లేక. ప్రార్థన అనుభవం, ప్రార్థన ప్రారంభించగానే ఏ బద్ధకం రావటం, నిద్ర రావటం, ఎవరో ఒకళ్ళు రావటం, ఆ ప్రార్థన అనుభవం ముందుకు సాగదు. ఒకవేళ అది ఒక రకంగా చెప్పాలంటే అపవాది శోధనే. నిద్రించే అనుభవం ఇది, ఆత్మీయంగా నిద్రించి. ఎందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించకుండా. శోధనలోకి మీరు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థనే మార్గం. కనుక ఆ ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు అన్నాడు, ఈరోజు చాలామంది కూడా మరి ఆత్మీయంగా ఆ రోజు శిష్యులు దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నా వాళ్ళు ఎట్లుండంటే వాళ్ళు శ్రమలు శోధనలు ఉండా నిద్రపోయే స్థితిలో ఉన్నారు శిష్యులు. ఈనాడు చాలామంది కూడా అలాగే ఆత్మీయంగా నిద్రలో పడిపోయిన స్థితిలో ఉన్నారు. అందుకనే ప్రార్థన అనుభవం గురించి విలాప వాక్యములు 2:19 అంటాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుమో, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. అది ప్రార్థన అనుభవం. హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలంట ప్రభు పాదాల మీద. నీ పసిపిల్లల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. కనుక పగటి వేళ సువార్త ప్రకటించాడు ప్రభు, రాత్రి వేళ ఒలీవల కొండకెళ్ళి ప్రార్థించడం మొదలెట్టాడు. కనుక ఈ అనుభవంలో నీకేముండాలంటే ప్రేమ దేవుడా, ప్రార్థన అనుభవం ఉండాలి, యేసునందు విశ్వాసం ఉంచే అనుభవం ఉండాలి. ఈ లోకంలో శాశ్వతకాలం మనం ఉండం, ఏదో రోజు పిలుపునందుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎటర్నల్ లివ్స్ రెండు, నిత్య జీవము, నిత్య నరకం. ఎక్కడికో చోటకి వెళ్ళాలి. నీవు విమోచించబడి ఉంటే నిత్య జీవంలోకి వెళ్తావు.
ప్రార్థన అనుభవంలో ఉంటే నువ్వు ఆత్మీయంగా బలపడతావు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువు వారు ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 అంటాడు, ఆయన శరీరధారి అయిన దినములందు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు గొల్లే ఉందన్న ఆయన అంగీకరింపబడిన యేసు ప్రభువు వారు 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉంటూ పనిచేసుకుంటూ మరి సేవకి రాకముందు 30 years ఆయన ప్రియమైన ఎట్లా ఉన్నట్టే ఆయన మహారోదనతో కన్నీళ్లతోనూ యాచనలు ప్రార్థన చేసేటండి. దేవుడై ఉండి ఆయనే తండ్రికి అంతగా ప్రార్థన చేసినప్పుడు మానవులైన మనం ఎంత ప్రార్థన చేయాలి? కనుక ఇది ఒలీవల కొండ అనుభవం ఏంటంటే విజ్ఞాపన అనుభవం. మూడోది రూపాంతర అనుభవం. మొదటిది విమోచన అనుభవం, రెండోది విజ్ఞాపన ప్రార్థన అనుభవం, మూడోది రూపాంతర అనుభవం. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 17 మొదటి వచనంలో ఆయన శిష్యుల్ని తీసుకుని మరి కొండపైకి వెళ్ళినట్టుగా మత్తయి సువార్త 17 మొదటి వచనంలో 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీద, ఎత్తైన కొండ అనుభవం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు? ఎత్తైన కొండ అనుభవం. ఎత్తైన కొండ అనేది ప్రభు యొక్క ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు. ఇక్కడ ఎత్తైన కొండ అన్నాడు. ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇక్కడ అన్నాడు ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళాడు వాళ్ళని. ఎత్తైన కొండ అనుభవం ఏంటంటే అది ఆత్మీయ ఉన్నత స్థితికి సాదృశ్యం. ప్రియమైన కనుక మరి ఆ అనుభవంలో ఏమొస్తాయి అంటే మనకి ప్రత్యక్షతలు కలుగుతాయి, దర్శనాలు కలుగుతాయి. ఒక ఎత్తైన కొండ అనుభవం అంటే నువ్వు ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు పొందుకునేది ఏంటంటే మరి ఎవరైతే ఆత్మీయ అనుభవాన్ని ప్రభువులో కలిగి ఉంటారో, అంటే నువ్వు ఉన్నత ఆత్మీయ స్థితి అంటే ప్రభువులో కలిగి ఉండాలి. స్పిరిచువల్ లీడింగ్. ఎప్పుడైతే ఉన్నత స్థితిలోకి వెళతావో నీకు దర్శనాలు అలాగే ప్రత్యక్షతలు మనకు కలుగుతాయి. కనుక ప్రేమికులారా, దర్శనాలు అనుభవం, ఎత్తైన కొండ అనుభవం ఏంటంటే దర్శన అనుభవం. కనుక రోమీయులకు రాసిన పత్రిక 12:2 అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతర అనుభవంలోకి పోవాలంటాడు. ఉన్నతమైన స్థితిలోకి, ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్ళాలి అని పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరుస్తుంది. కనుక ప్రియమిత్రుడా, అదే స్థితిలో ఆయన ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు మరి మత్తయి సువార్త 24 మొదటి వచనం నుంచి మనం చూసినప్పుడు ఈ ఉన్నత స్థితి అనుభవం అంటే ఆత్మీయంగా ప్రభువులో మనం నివసించే అనుభవం, ఈ ఎత్తైన కొండ అనుభవం. ఇక్కడ మత్తయి సువార్త 24 మొదటి వచనం, యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టను ఆయనకు చూపించిరి. కనుక ప్రియమైన ఆయన అనుభవంలోకి నడిచి వెళుతున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అక్కడ మరి 24 మొదటి నుంచి 14 వచనాల వరకు ఆయన అక్కడ వారందరికీ కూడా ఏమిటంటే జరగబోయే సంగతులను ఆయన 3వ వచనం అంటాడు. మత్తయి సువార్త 24 వచనం అంటాడు, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయనకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమయ సూచనలు ఏవి అని అడిగారు. ఒలీవల కొండ మీద కూర్చున్నారు అందరు. ఉన్నత స్థితి అనుభవంలో ప్రభువుతో కూర్చున్నారు. ప్రభువుని కలిగి ఆయన మీద విశ్వాసం ఉంచి కూర్చున్న అనుభవం, ఆ ఒలీవల కొండ మీద అనుభవం శిష్యులు. వాళ్ళు అన్నారు, అయ్యా ఈ రాకడకు సూచనలన్నీ ఎప్పుడు జరిగినట్టే ప్రభు ప్రియమైన విడురా వారికి చెప్పిన మాటలు ఏమిటంటే మీరు దర్శనాలు ప్రత్యక్షతలు మీరు పొందుకోవాలి. ఇవన్నీ తెలియాలంటే మీకు ఏం చేయాలంట? దర్శనాలు ప్రత్యక్షతలు మీరు పొందుకోవాలి. దానియేలు కానీ యెహెజ్కేలు కానీ యోహానులకు దర్శనాలు కలిగినాయి. అంత మాత్రమే కాదు, పౌలు కూడా దర్శనాలు పొందుకున్నాడు. అందుకనే పౌలు అంటాడు 2వ కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 12 మొదటి వచనంలో కూడా అంటున్నాడు, అతిశయపడటకు నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు యొక్క దర్శనముల గుర్చియు
ప్రత్యక్షల గురించి చెప్పుదును. ఆయన పొందిన దర్శనాలు, ఆయన ఇచ్చిన దర్శనాలు, ప్రత్యక్షతలు బట్టి నాకు అతిశయం అంటాడు. నన్ను బట్టి అతిశయం కాదు. దేవుడు నా ఇళ్ళ కృప చూపించి ఒలీవల కొండ అనుభవంలో, ఎత్తైన కొండ అనుభవంలో అనగా ప్రభువులో నేను ఆత్మీయంగా ఎదిగిన స్థితిలో నాకేం కలిగినట్టే దర్శనాలు కలిగి, ప్రత్యక్షతలు కలిగినాయి అంటాడు. ఈ ఒలీవల కొండ అనుభవం ఏంటంటే, మీరు దర్శనాలు, ప్రత్యక్షతలు పొందుకుంటే జరగబోయే సంగతులు కూడా దేవుడు ఎట్లయితే యోహానుకు తెలియజేశాడు, యెహెజ్కేలు తెలియజేశాడు, దానియేలుకు తెలియజేశాడు, పౌలుకు తెలియజేశాడు, నీకు కూడా తెలియజేస్తాడు. కనుక ఈ అనుభవం, ఒలీవల కొండ అనుభవం ఏంటంటే, ఎత్తైన కొండ అనుభవం ఏంటంటే, రూపాంతర అనుభవం ఏంటంటే, ప్రత్యక్షత దర్శనాలు పొందుకోవాలి. విమోచన అనుభవం నీలో కలగాలి, ప్రార్థన అనుభవం నీలోకి రావాలి, అలాగే ప్రేమలో దర్శన అనుభవం కూడా నీకు కలగాలి. నాలుగోది ఆరోహణ అనుభవం. నాలుగోది ఏంటంటే ఆరోహణ అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమయ్యను. యేసు ప్రభువారు వారితో మాట్లాడుతూ ఆరోహణమై వెళ్ళిపోయాడట. ఆరోహణ అనుభవం. ఎక్కడ ఆరోహణమయ్యాడు? అక్కడ 12వ వచనం అంటాడు, అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. అడంతా కూడా ఎక్కడ ఉన్నారు? ఒలీవల కొండ దగ్గర ఉన్నారు. అక్కడ ఒలీవల కొండ మీద ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇది ఆరోహణ అనుభవం. అంటే రేపు ప్రియమైన నువ్వు పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా నువ్వు జీవించి, ప్రభువులో జీవించి, ప్రభువులో నువ్వు మరణిస్తే యేసుక్రీస్తునందు మృతులు ధన్యులు అన్నాడు. నువ్వు రక్షణ పొంది, యేసు రక్తంలో కడుగు రక్షణ పొంది నువ్వు పవిత్రుడిగా జీవిస్తూ మరణిస్తే ప్రియమైన నువ్వు యేసులో మరణించావు, క్రీస్తునందు మృతులు ధన్యులు అన్నాడు. కనుక రేపు రాకడలో నువ్వేం చేస్తావంటే లేపబడతావు. నువ్వు లేపబడే అనుభవం ఎప్పుడంటే నువ్వు కూడా ఆరోహణం అవుతావు, మధ్యాకాశానికి ఆరోహణం. ఈ ఆరోహణ అనుభవం ఏంటంటే రేపు నువ్వు ఆరోహణం అవటానికి రాకడలో. కనుక వాళ్ళు ఒలీవల కొండ అనుభవం ఏంటంటే ఆరోహణ అనుభవం. కనుక ప్రియమిత్రుడు, ఎవరైతే ప్రభు చిత్తాన్ని జరిగించి మరణించారో, ఒకవేళ సజీవులుగా ఉండి మరణాన్ని చేసి కలిగి ఉంటే ప్రియమిత్రుడు, ఆయన వాక్య ప్రకారం జీవించేవారు ఎత్తబడతారు. మిగిలిన వారంతా కూడా శ్రమల కొరకు విడిచిపెట్టబడతారట. అది కనుక ఆరోహణ అనుభవం మనకు కూడా కావాలి. ఒలీవల కొండ అనుభవం ఏంటంటే ఆరోహణ అనుభవం. మనం పవిత్రులుగా ఉంటే, విమోచించబడి ప్రార్థనా జీవితంలో ఉండి రూపాంతర అనుభవంలో మనం ఉంటే రేపు రాకళ్ళు ఆరోహణం అవుతాం. మనం కూడా ప్రభు ఆరోహణమైనట్టే. ఈ ఒలీవల అనుభవం ఏంటంటే ఆరోహణ అనుభవం. కనుక మనం ఏమంటే ప్రభువుతో కూడా అక్కడ శాశ్వత కాలం మనం ఉంటాం. కనుక ప్రేమికుడ, చివరిగా మనకు ఐదోది ఏంటంటే అవరోహణ అనుభవం. ఇందాకేమో ఆరోహణ అనుభవం, ఐదోది ఏంటంటే అవరోహణ అనుభవం. మనం ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే జకరియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే ఇక్కడ రాయబడ్డ మాట, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమ తట్టుకును నడిమికి విడిగిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణ తట్టుకు చరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. మళ్ళీ ఇక్కడ ఒలీవల కొండ అనుభవమే. ప్రభు ఆరోహణమయ్యాడు, ఒలీవ కొండ మీద ఆరోహణమయ్యాడు. మరలా రేపు ప్రభువు వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాడంటే ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచగా, మళ్ళీ అవరోహణం కూడా ఆ కొండ మీదే, ఒలీవల కొండ మీదే. అది రెండుగా చీలిపోయి లోయగా ఏర్పడింది. ఈ శ్రమలు అనుభవిస్తున్న ఇజ్రాయేల్ అంతా కూడా ఆ లోయలోకి తీసుకురాబడతారు. ప్రభువుకు కృప చూపించి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళని ఆదరిస్తాడని మనం అనుభవం చెప్పబడతా ఉంది. కనుక మళ్ళీ అవరోహణం కూడా ఒలీవల కొండ మీదే. మరలా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ప్రభు 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడని చెప్పండి. అంటే దాంట్లో పరిపాలించేవాళ్ళు ఈ పరిశుద్ధులంతా కూడా విమోచించబడి ప్రార్థనా అనుభవం ఉండి అలాగే దర్శనా భాగ్యాలు కలిగి ఆరోహణమైనటువంటి వారు ప్రభువుతో కూడా మరలా వచ్చి 1000 ఏండ్లు పరిపాలన చేస్తారు. కనుక ఈ ఒలీవల కొండ అనుభవంలో నువ్వు నడవాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనం దేవునికి లోబడి ఆయనకు నమ్మకంగా ఉండి విమోచించబడి ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ఆయన పోలిక కలిగిన వారిగా ఉంటాం. కనుక ప్రేమికులు కూడా మనం ఎత్తబడేటటువంటి గుంపులో ఉంటాం, నిత్య జీవంలో వారసులుగా అవుతాం. కనుక ఈ అనుభవాలు ఒలీవల కొండ అనుభవం నీలో కూడా ఉండాలి. యేసు ప్రభువారు ఒలీవల అనుభవం ఉంది, ఆయన అక్కడ విమోచన అనుభవం ఉంది మనకి.
అలాగే ప్రార్థన అనుభవం ఉంది, నీలో ప్రార్థన అనుభవం ఉండాలి, దర్శన అనుభవం ఉండాలి. మరి నువ్వు ఒలీవల కొండ అనుభవం కలిగి ఉంటే మరి ఆ ఆరోహణం కూడా ఒలీవల కొండ అనుభవమే, మళ్ళీ రేపు అవరోహణంలో కూడా ఒలీవల కొండ అనుభవమే. 1000 ఏళ్ళు పరిపాలించే వారిగా ప్రభువుతో కూడా పరిపాలించే స్థితిలో ఉంటావు. కనుక ఇలాంటి అనుభవంలో నువ్వు నడవగలిగితే ప్రియమిత్రుడా నీవు దీవించబడతావు, అనేకులు దీవెనకరంగా ఉంటావు, నిత్యజీవానికి వారసత్వంగా ఉంటావు, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. పరిశుద్ధుడు మీకు వందనాలైనా ఈ వింటున్న బిడ్డల్ని దీవించి ఆశ్రయించమని, అన్ని విషయాలు వదిలిచ్చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.